హాయ్ హలో డిఎస్సి వారియర్స్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివేవాడు అభ్యర్థి మాత్రమే, కానీ నోటిఫికేషన్ రాకముందు సిద్ధంగా ఉండేవాడు విజేత. ఎస్ఎస్ బయాలజీకి స్వాగతం. నేను మీ సంభాషణ సార్. ఈరోజు మన టాపిక్ 8th క్లాస్ బయాలజీ నుంచి జంతువుల నుంచి ఆహార ఉత్పత్తిలో భాగం 2 చెప్పుకుందాం. ఓకేనా? రైట్. పశుపోషణలో ఈరోజు మనం పాల ఉత్పత్తి గురించి మాట్లాడుకుందాం. ప్రభుత్వము పాల ఉత్పత్తిని ఒక పరిశ్రమగా గుర్తించింది. ఒకప్పుడు పాలు అంటే తమ కుటుంబానికి లేదా పక్కలింటి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు పాల ఉత్పత్తి అనేది ఒక పరిశ్రమగా, పెద్ద పరిశ్రమగా గుర్తించబడింది. ఓకే. మరి భారతదేశంలో పాలు లభించే వనరులు వరుసగా అంటే ఏవి ఎక్కువ పాలు, వేటి నుంచి ఎక్కువ పాలు లభిస్తున్నాయి, వేటి నుంచి తక్కువ లభిస్తున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో పాలు ముఖ్యంగా మొదటి స్థానంలో ఆవుల నుంచి ఎక్కువ వస్తున్నాయి. అత్యధికంగా పాలు దేని నుంచి వస్తున్నాయంటే ఆవులని గుర్తుంచుకోవాలి. మరి రెండవ స్థానంలో పాలనిచ్చేది ఎవరంటే గేదెలు. వీటిని బర్రెలను కూడా అంటారు వాడుక భాషలో, పల్లెటూళ్ళలో. కొంతమందికి గేదెలకు బర్రెలకు తేడా తెలియదు. కాబట్టి గేదెలన్నా ఆవులు అనుకుంటారు, కానీ ఇక్కడ గేదెలంటే బర్రెలు. వీటిని ఇంగ్లీష్లో బఫెలోస్ అని పిలుస్తారు. అయితే రెండో స్థానంలో ఏవి ఉన్నాయి? గేదెలు లేదా బర్రెలు ఉన్నాయి. మరి మూడో స్థానంలో ఏమున్నాయి చూడండి. మూడో స్థానంలో గాడిదలు, ఒంటెలు మరియు మేకలు, గొర్రెలు మూడో స్థానంలో ఉన్నాయి. ఇవన్నీ కలిసి మూడో స్థానమే. కానీ మొదటి స్థానం ఆవులు, రెండో స్థానం గేదెలు, మూడో స్థానంలో గాడిదలు, ఒంటెలు, మేకలు, గొర్రెలను గుర్తుంచుకోవాలి. ఈ మధ్యకాలంలో గాడిద పాలు బాగా ఫేమస్ అయ్యింది, మీకు అందరికీ తెలుసు. ఎందుకు గాడిద పాలకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. రైట్. రైతులు తమ ఇంటి వద్ద పాల ఉత్పత్తి కొరకు 1 నుంచి 5 గేదెలను పెంచుతారు. ఎక్కువ కాకుండా 1 నుంచి 5 గేదెలను వ్యవసాయంలో భాగంగా పెంచుకుంటారు. రైట్. భారతదేశంలో పాలిచ్చే పశువుల రకాలు మరియు వాటి యొక్క ఉత్పత్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో ఏమేమి పశువులు పాలనిస్తున్నాయి, వాటి రకాలు, మరి ఏ రకం ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రైట్. మొట్టమొదటిసారిగా దేశీయ జాతులు అంటే మన దేశానికి సంబంధించినటువంటి పశువులు ఇవి. దేశీయ జాతులు రోజుకి 2 నుంచి 5 లీటర్ల పాలను ఇస్తాయి. ప్రతిరోజు 2 నుంచి 5 లీటర్ల పాలను ఇస్తాయి. అతి తక్కువ పాలను ఇచ్చేది ఏది అంటే దేశీయ జాతిని గుర్తుంచుకోవాలి. ఒక రోజుకి ఎంత ఇస్తుంది? 2 నుంచి 5 లీటర్ల పాలని ఇస్తుంది. నెక్స్ట్ ముర్రా జాతి పశువులు ఒక రోజుకి 8 లీటర్ల పాలను ఇస్తాయి. ముర్రా జాతి పశువులు ఎన్ని ఇస్తాయి? 8 లీటర్ల పాలని ఇస్తాయి. ఈ ముర్రా జాతి పశువులను మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పెంచుతున్నారు. అంటే మన రాష్ట్ర వాతావరణానికి తగ్గట్టు ఉంది కాబట్టి ఏ ఏ పశువులను పెంచుతున్నారు మన రాష్ట్రంలో అంటే ముర్రా జాతి పశువులను అన్ని జిల్లాల్లో పెంచుతున్నారని గుర్తుంచుకోవాలి. ఫర్ డే 8 లీటర్స్. నెక్స్ట్ దాని తర్వాత ఎక్కువ పాలిచ్చే హర్యానా, జాఫ్రాబాడీ, నాగపూరి, ఈ 3 కూడా మన దేశంలో ఎక్కువ పాలిచ్చే ఆవులు. ఇవి ఆవులను గుర్తుంచుకోవాలి. ఏవేవి? హర్యానా, జాఫ్రాబాడీ, నాగపూరి, ఈ 3 మన దేశంలో ఎక్కువ పాలనిచ్చే ఆవులని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ జెర్సీ. చూడండి, జెర్సీ అనేది ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి ఒక విదేశీ జాతి. ఇది జెర్సీ మరియు హాల్స్టీన్, ఈ రెండు, హాల్స్టీన్ డెన్మార్కు, జెర్సీ ఇంగ్లాండ్, ఇవి 2 కూడా విదేశీ జాతులు. చూడండి, ఇవి 2 విదేశీ జాతులు. ఇవి ఫర్ డే 25 లీటర్స్ ఇస్తున్నాయి. అంటే రోజుకి 25 లీటర్ల పాలను ఇస్తున్నాయి. మరి చూడండి, అందరూ ఎక్కువగా జెర్సీ, హాల్స్టీన్ తెచ్చుకొని పెంచుకోవచ్చు, ఎక్కువ లీటర్ల పాలు ఇస్తున్నాయి కాబట్టి. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. ఏంది ఆ సమస్య అంటే విదేశీ జాతులు పాలను ఎక్కువ ఇస్తాయి, కానీ ఈ మన భారతీయ వాతావరణానికి ఇవి అనుకూలంగా ఉండవు. కాబట్టి ఎక్కువగా వాటి వాతావరణం వేరు, ఆ దేశాల యొక్క వాతావరణం వేరు, మన దేశం యొక్క వాతావరణం వేరు. అందుకొరకు ఎక్కువ లీటర్ల పాలు ఇస్తున్నాయని తెచ్చుకున్నంత మాత్రం అవి ఇక్కడ మనుగడ సాగించవు. కాబట్టి ఈ సమస్య ఏంది? ఇక్కడ వాతావరణానికి అనుకూలంగా లేవు. కాబట్టి మన భారతీయ శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే విదేశీ జాతులను, ఏవైతే బాగా పాలిస్తాయి అనుకుంటారో ఆ విదేశీ జాతులను మరియు దేశీయ జాతులను మన భారతదేశానికి
మన భారతీయ వాతావరణానికి అనుకూలమైన దేశీయ జాతులను రెండింటిని మేటింగ్ చేస్తారు, అంటే సంకరణం చేస్తారు. విదేశీ జాతి ఎక్కువ పాలనిచ్చే విదేశీ జాతులు మన దేశంలో తక్కువ పాలిచ్చేటివి వ్యాధి నిరోధక గల దేశీయ జాతులను మేటింగ్ చేసి సంకరం చేసి సంకర జాతులను ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఈ సంకర జాతులలో ఈ విదేశీ జాతుల యొక్క మంచి లక్షణాలు ఉంటాయి, దేశీయ జాతుల యొక్క మంచి లక్షణాలు కలిసి ఒక డబుల్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి సంకర జాతులు ఎన్ని లీటర్ల పాలు ఇస్తాయి అంటే రోజుకి 8 నుంచి 20 లీటర్ల పాలను ఇస్తాయి. ఫర్ డే 8 నుంచి 20 లీటర్స్ పాలు ఇస్తాయి సంకర జాతి పశువులు. అటు దేశీయ జాతి కన్నా బెటరు, ఇట్లా విదేశీ జాతి కన్నా కొద్దిగా తక్కువ అనమాట. ఎంత ఇస్తాయి? 8 నుంచి 20 లీటర్ల పాలని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మొత్తం మన దేశంలో పశువులు ఎన్ని రకాలు ఉన్నాయి? 7 రకాలు ఉన్నాయి. 7 రకాలు. అతి తక్కువ పాలు ఇచ్చేది దేశీయ జాతులు, అతి ఎక్కువ పాలు ఇచ్చేది జెర్సీ, ఆల్స్టిన్. ఇవి 2 గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్. ఇంకా మరి సంకర జాతి వల్ల లాభాలు ఏంటి అంటే అధిక పాల దిగుబడి వస్తుంది. అంటే మనం విదేశీ యొక్క పశువులతో సంకరీకరణ చేసాం కాబట్టి మనకు కావాల్సింది అధిక పాల దిగుబడి వస్తుంది, ఒకటో లాభం. రెండోది, వీటి యొక్క దూడలు వేగంగా పెరుగుతాయి, స్పీడ్గా పెరుగుతాయి, అదొక బెనిఫిట్. తర్వాత మంచి నిరోధకత గల శక్తి వస్తుంది. అంటే విదేశీ జాతులు మన దేశంలో అనుకూలంగా ఉండలేవు కాబట్టి వాటికి మంచి రోగ నిరోధక శక్తి ఎలా వచ్చింది? దేశీయ జాతుల యొక్క సంకరణం వల్ల మంచి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. అట్లాగే స్థానిక వాతావరణానికి అనుకూలంగా పెరుగుతాయి. అంటే మన భారతీయ వాతావరణానికి ఇక్కడ ఎక్కువ ఎండలు ఉంటాయి, తక్కువ వర్షపాతం ఉంటుంది కాబట్టి ఈ వాతావరణానికి కూడా స్థానిక వాతావరణానికి అనుకూలంగా పెరుగుతాయి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యం ప్రజనన సామర్థ్యం కూడా పెరుగుతుంది. అంటే సంతానోత్పత్తి సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఎందుకంటే కొత్త జాతుల మధ్య సంకరీకరణ చేయడం వల్ల పుట్టబోయే పిల్లలకు అన్ని అడ్వాన్స్ లక్షణాలు వస్తాయి. అంటే దాని లక్షణాలు దీని లక్షణాలు వచ్చి సంతాన సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజజన సంకరణ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. అధిక పాల దిగుబడి, వేగంగా పెరగడం, మంచి నిరోధకత శక్తి కలిగి ఉండడం, స్థానిక వాతావరణానికి అనుకూలంగా ఉండడం, మరియు సంతానోత్పత్తి కూడా సామర్థ్యం కూడా ఎక్కువ. ఓకే. నెక్స్ట్, భారతదేశంలో అత్యధికంగా పాలు ఉత్పత్తి చేసే రాష్ట్రం తెలుసుకుందాం. అత్యధికంగా పాలు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. మరి దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే మన భారతదేశంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏది? రాజస్థాన్. కానీ జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. సుమారు 25 కోట్ల ప్రజలు ఉన్నారు ఇక్కడ. 25 కోట్ల ప్రజలు ఉన్నారు కాబట్టి ఉత్తరప్రదేశ్లో జనాభా పరంగా పెద్ద రాష్ట్రం, 25 కోట్ల జనాభా ఉంది కాబట్టి పాల ఉత్పత్తి కూడా ఎక్కువ చేస్తారని గుర్తుంచుకోవాలి. కాబట్టి భారతదేశంలో అతిపెద్ద ఎక్కువ పాల ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. జనాభా ఎక్కువ ఉంది, పాల ఉత్పత్తి కూడా ఎక్కువ ఉందని లింకప్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. మరి భారతదేశంలో మొత్తం పాల ఉత్పత్తిలో సంవత్సరానికి మొత్తం పాల ఉత్పత్తిలో 60% అంటే 60% పాలను దేనికోసం వాడుతారంటే జున్ను కొరకు, కోవ కొరకు, మరియు నెయ్యి, అలాగే పెరుగు, మరియు పాల పొడి, మరియు పాల ఉత్పత్తులకు అంటే స్వీట్లకు వాటికి వాడుతున్నారు. 60% దేనికి వాడుతున్నారు చూడండి, జున్ను, కోవా, నెయ్యి, పెరుగు, పాల పొడి మరియు పాల ఉత్పత్తుల కొరకు ఉపయోగిస్తున్నారు. మరి 40% మనం ఏంటికి వాడుతున్నాం అంటే రోజువారీగా నేరుగా పాలు తీసుకోవడం, లేదంటే టీలలో చాలలో వాడుకోవడం 40% మనం చేస్తున్నాం. ఓకేనా? రైట్. గుర్తుంచుకోవాలి. 60% దానికి, 40% దీనికి. రైట్. మన రాష్ట్రంలో పాలోత్పత్తి ఏ నెలలో ఎక్కువ ఉంటుంది, ఏ నెలలో తక్కువ ఉంటుంది గ్రాఫ్ ప్రకారం ఇక్కడ చెప్పుకుందాం. మన రాష్ట్రంలో ఏ నెలలో పాలోత్పత్తి ఎక్కువ, ఏ నెలలో పాలోత్పత్తి తక్కువ, ఎందుకు ఎక్కువ ఎందుకు తక్కువ అనేది ఇప్పుడు చూద్దాం. అధిక పాల ఉత్పత్తి అయ్యే నెలలు మన రాష్ట్రంలో అధిక పాల ఉత్పత్తి అయ్యే నెలలు ఏంటంటే నవంబరు మరియు డిసెంబరు. నవంబరు డిసెంబర్లోనే పాల ఉత్పత్తి ఎందుకు అధికంగా ఉంది అంటే చూడండి, అప్పుడప్పుడే వర్షాకాలం అయిపోయింది, అక్టోబర్లో వర్షాకాలం అయిపోయింది, చలికాలంలో ఉన్నాం, అప్పుడప్పుడే పంట కోతలు కూడా అయిపోయి ఉంటాయి. కాబట్టి నవంబర్ డిసెంబర్లో పశువులకు మేత బాగా దొరుకుతుంది. పచ్చి మేత కానీ, ఎండుగడ్డి కానీ ఆ చేనులో చాలా
పచ్చిగడ్డి మేత బాగా దొరుకుతుంది. కాబట్టి అప్పుడు పాల ఉత్పత్తి కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి అధిక పాల ఉత్పత్తి అయ్యే నెలలు ఏంటంటే నవంబర్, డిసెంబర్ అని గుర్తుంచుకోవాలి. ఎందుకు అంటే అప్పుడు వర్షాకాలం అయిపోయి చలికాలం ఉంటుంది. అన్ని పంట పొలాలు అయిపోయిన తర్వాత గడ్డి చాలా దొరుకుతుంది. కాబట్టి నవంబర్, డిసెంబర్ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ తక్కువ పాల ఉత్పత్తి అయ్యే నెలలు మన రాష్ట్రంలో అతి తక్కువ పాల ఉత్పత్తి అయ్యే నెలలు ఏంటివంటే ఏప్రిల్, మే నెలలు. ఏప్రిల్, మే నెలలు ఎందుకు అంటే చూడండి, ఏప్రిల్, మే నెలలో బాగా ఎండలు ఉంటాయి. అన్ని పంట పొలాలు ఎండిపోయి ఉంటాయి, నీళ్ళు అయిపోయి ఉంటాయి. కాబట్టి బాగా ఎండ ఉంటుంది, గడ్డి చాలా తక్కువ దొరుకుతుంది, నీళ్ళే దొరకవు కొన్ని పశువులకి. కాబట్టి అతి తక్కువ పాల ఉత్పత్తి అయిన నెలలు ఏంటంటే ఏప్రిల్, మే నెలలు గుర్తుంచుకోవాలి. రైట్. ఇంకా పాల ఉత్పత్తి ఎప్పటి నుంచి పెరుగుతుంది, పాల ఉత్పత్తి ఎప్పటి నుంచి తగ్గుతుంది కూడా గుర్తుంచుకోవాలి. చూడండి, పాల ఉత్పత్తి జూన్ నుంచి డిసెంబర్ వరకు పెరుగుతూ పోతుంది. అంటే జూన్లో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, అప్పుడు పచ్చటి గడ్డి కూడా స్టార్ట్ అవుతుంది, పంట పొలాలు కూడా స్టార్ట్ అవుతాయి. కాబట్టి పాల ఉత్పత్తి ఎప్పటి నుంచి పెరుగుతుందంటే జూన్ నుంచి డిసెంబర్కు పోయే కొద్దికి అలా పైకి పెరుగుతూనే ఉంటుంది. మరి ఎప్పటి నుంచి తగ్గుతుందంటే పాల ఉత్పత్తి చూడండి, జనవరి నుంచి మే వరకు తగ్గుతూ ఉంటుంది. అంటే జనవరి నుంచి చలికాలం నుంచి అలా ఎండాకాలం వచ్చే కొద్దికి గడ్డి తగ్గుతుంది, నీరు తగ్గుతుంది. కాబట్టి పాల ఉత్పత్తి కూడా తగ్గుతుందని గుర్తుంచుకోవాలి. ఎప్పటి నుంచి పెరిగితే జూన్ నుంచి డిసెంబర్ వరకు పెరిగితే జనవరి నుంచి మే వరకు తగ్గుతుందని గుర్తుంచుకోవాలి. రైట్. మన రాష్ట్రంలో పాల ఉత్పత్తి కేంద్రాలు, డైరీ ఫార్మ్స్ అంటే పాల ఉత్పత్తి ఎవరి చేతిలో ఉందంటే ప్రభుత్వ రంగంలో మరియు ప్రైవేటు రంగంలో ఉంది. డైరీ ఫార్మ్స్ ఎవరి చేతిలో అంటే ప్రభుత్వం మరియు ప్రైవేటు రంగాల్లో ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయంటే ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు రైతుల దగ్గరికి వెళ్ళి రైతుల నుండే పాలను సేకరిస్తాయి. రైతుల నుంచి పాలను సేకరించి ఆ తర్వాత ఏం చేస్తారు, పాశ్చరైజేషన్ చేస్తారు. అంటే పాశ్చరైజేషన్ అంటే ఏంది, సూక్ష్మజీవులను చంపడం. పాశ్చరైజేషన్ చేసి ఆ చేసిన పాలను ప్యాకెట్లలో భద్రపరుస్తారు. ప్యాకెట్లో భద్రపరిచి చివరకు ఎక్కడికి అవసరం ఉందో అక్కడికి రవాణా చేస్తారు. ఓకేనా. మన రాష్ట్రం పాలోత్పత్తి కేంద్రాలు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉన్నాయి. వీరు రైతుల నుంచి పాలను సేకరించి వాటిని పాశ్చరైజేషన్ చేసి ప్యాకెట్లో భద్రపరిచి చివరికి ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి రవాణా చేస్తారు. ఎగ్జాంపుల్ చూడండి, విజయ పాలు, దొడ్ల పాలు, ఆరోగ్య పాలు అని మీరు విని ఉంటారు. ఇవి ప్రపంచ పాలోత్పత్తిలో భారతదేశ స్థానం. భారతదేశం ఏ స్థాయిలో ఉందో పాలోత్పత్తిలో ఇప్పుడు చూద్దాం. మన పుస్తకంలో ఇచ్చినటువంటి గ్రాఫ్ ప్రకారం అత్యధికంగా పాలోత్పత్తి ఏ దేశం ఉంది, ఇజ్రాయెల్ దేశం ఉంది. తర్వాత అమెరికా, తర్వాత మూడోది జపాన్, నాలుగోది కెనడా, ఐదోది ఈఈసి అంటే యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ అని గుర్తుంచుకోవాలి. ఈఈసి అంటే యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ. 6th ప్లేస్ వచ్చి ఆస్ట్రేలియా, 7th న్యూజిలాండ్, చివరి ప్లేస్లో ఏముంది, భారతదేశం ఉంది. ఇచ్చిన 8 దేశాల్లో భారతదేశం చాలా చివరి స్థానంలో ఉంది, 8వ స్థానంలో ఉంది. చూడండి, ఇక్కడ ఇజ్రాయెల్ అనేది ఈ ఇచ్చిన 8 దేశాల్లో విస్తీర్ణ పరంగా అతి చిన్న దేశం. ఇచ్చిన 8 దేశాలలో ఇజ్రాయెల్ అనేది విస్తీర్ణ పరంగా అతి చిన్న దేశం, కానీ పాలోత్పత్తిలో మాత్రం మొదటి స్థానంలో ఉంది. అలాగే ఇచ్చిన 8 దేశాల్లో అమెరికా విస్తీర్ణ పరంగా అతిపెద్ద దేశం, ఇది 2వ స్థానంలో ఉంది. తర్వాత ఇది జపాన్ కూడా చిన్న దేశమే, ఇది 3వ స్థానంలో ఉంది. కాబట్టి ప్రపంచ పాలోత్పత్తిలో మొదటి 3 స్థానాలు వరుసగా అని అడుగుతాడు. ఒకటి ఏంది, ఇజ్రాయెల్, అమెరికా, జపాన్ అని గుర్తుంచుకోవాలి. ఇట్లా ఇజ్రాయెల్, అమెరికా, జపాన్ అని గుర్తుంచుకోవాలి. 4వది కెనడా. ప్రపంచ పాలోత్పత్తిలో అతి తక్కువ ఉత్పత్తి చేసేది ఏది, భారతదేశం. ప్రపంచ పాలోత్పత్తిలో భారతదేశం తర్వాత అతి తక్కువ పాలు ఉత్పత్తి చేసేది ఏదంటే కెనడా. ఇది కూడా గుర్తుంచుకోవాలి. న్యూజిలాండ్ అని గుర్తుంచుకోవాలి. 7వ స్థానం మనకంటే కొద్ది ముందు ఉందన్నమాట. అతి తక్కువ భారతదేశం అయితే 2వ అతి తక్కువ ఏది, న్యూజిలాండ్ అని గుర్తుంచుకోవాలి. ఈఈసి అంటే యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ. ఈ విధంగా ప్రపంచ పాలోత్పత్తిలో మనం చివరి స్థానంలో ఉన్నాం, లేదా 8వ స్థానం అని గుర్తుంచుకోవాలి. రైట్. నెక్స్ట్ పాడి పశువుల ఎంపిక. పాడి పశువులు ఎలా ఎంపిక చేసుకోవాలి అనేది ఇక్కడ చూద్దాం.
ఫస్ట్ అధికంగా పాలనిచ్చే దేశీయ జాతులు అంటే మన దేశానికి సంబంధించిన జాతులు కానీ సంకర జాతులు కానీ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, విదేశీ జాతులు లేదు ఇక్కడ. మన దేశానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి దేశీయ జాతులు ఎక్కువ పాలిచ్చేటివి, లేదా సంకర జాతి అంటే కూడా ఏంటి, విదేశీ జాతి దేశ జాతితో సంకరం చేసిన వచ్చింది కాబట్టి అధికంగా పాలనిచ్చే దేశీయ కానీ సంకర జాతి కానీ సెలెక్ట్ చేసుకోవాలి. రెండోది చూడండి, 2-3 రోజుల పాటు పాలను చూసి ఆ సగటు గల పాల ఉత్పత్తి లెక్కేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉదాహరణకు ఒక పశువు కొనాలనుకుంటే మొదటి రోజు 10 లీటర్లు ఇచ్చింది, రెండో రోజు 6 లీటర్లు ఇచ్చింది, మూడో రోజు 8 లీటర్లు ఇచ్చింది. ఇప్పుడు 10 లీటర్లని తీసుకోవాలా 6 లీటర్లు తీసుకోవాలంటే ఈ 3 రోజుల పాలను సగటున చేయాలి. చేస్తే అప్పుడు 6 7 వస్తుంది కదా, దాన్ని లెక్క తీసుకోవాలి. కానీ ఎక్కువ ఇచ్చిన రోజు 10 లీటర్లు లెక్క వేసుకోవద్దు, తక్కువ ఇచ్చింది కూడా లెక్క తీసుకోవద్దు. కాబట్టి 2 నుంచి 3 రోజుల పాటు గమనించి ఆ 3 రోజుల సగటును మాత్రమే మనం పాలు ఉత్పత్తి లెక్కించుకొని ఆ ఆవుని తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం కొనబోయే పశువు వాటి యొక్క దూడల సంఖ్య కూడా తెలుసుకోవాలి. 1-2 దూడలు ఈనింటే సరిపోతుంది ఓకే, కానీ 10-8 అట్లా అయ్యింది అనుకో, దాని జీవిత చక్రం దాదాపు అయిపోతుంది. కాబట్టి దూడల సంఖ్యను కూడా తెలుసుకోవాలి. కొనముందర తక్కువ ఈనింటనే తీసుకోవాలి, ఎక్కువ ఇంటే మాత్రం దానికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. నెక్స్ట్ వాటి పెరుగుదల అంటే దూడల పెరుగుదల అంటే దూడలు ఎలా పెరుగుతున్నాయి, మంచి ఆరోగ్యంగా వేగంగా పెరుగుతున్నాయా లేదంటే మధ్యలో చనిపోతున్నాయా అనేది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఆరోగ్యం, దూడల యొక్క ఆరోగ్యం కూడా చూడాలి. కొన్ని చాలా మటుకు దూడలు మధ్యలో చనిపోతాయి. కాబట్టి దూడల సంఖ్య ఎన్ని దూడలు ఈనింది, 1-2, ఆ దూడలు ఎలా పెరుగుతున్నాయి, ఆరోగ్యంగా పెరుగుతున్నాయా, పెరిగినట్టు లాస్ట్ వరకు ఉంటున్నాయా, ఆరోగ్యం కూడా చూసి కొనాలి పశువులను. నెక్స్ట్ ముఖ్యంగా చూడండి, పశు పోషణలో మనం ఎంత ఆహారము ఎక్కువ ఖర్చు దేనికి పెడుతున్నామంటే ఆహారం కొరకే ఖర్చు పెడుతున్నాం. కాబట్టి ఎంత పరిమాణంలో ఆహారం తీసుకుంటుంది అది చూసుకోవాలి. ఎక్కువ పరిమాణంలో ఆహారం తీసుకుంటే తక్కువ పరిమాణంలో మనకు పాలిస్తే మనకు దానివల్ల లాభాలు రావు. కాబట్టి తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవాలి, ఎక్కువ పాలు ఇవ్వాలి. కాబట్టి ఆహారాన్ని కూడా ఎంత తింటుందని తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏమైనా మరిన్ని వివరాలు ఉంటే పశువుల డాక్టర్ని కలిసి తెలుసుకోవడం అన్నిటికన్నా ఉత్తమం. వెటర్నరీ డాక్టర్ని తెలుసుకుంటే ఆయన మొత్తం మనకు చెప్తాడు, దాని పొదుగు ఎట్లా ఉంది దాని అంతా కూడా చెప్తారు. కాబట్టి వెటర్నరీ డాక్టర్ని కలిసి మనం పశువులను కొనాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక స్టోరీ చూడండి, ఆయన పేరు కొమరయ్య. ఏమి కంగారు ఎద్దు, కొమరయ్య కంగాయం ఎద్దు. ఇది మంచి ఆరోగ్యంగా ఉండే ఎద్దు. దీని గురించి ఒక స్టోరీ చూద్దాం. కొమరయ్య కంగాయం. ఇది చూడండి, దీని యొక్క కంగాయం యొక్క ఎద్దు యొక్క ప్రత్యేకత ఏంటంటే కరువు ప్రాంతాల్లో కూడా మనుగడ సాగిస్తుంది. అంటే తక్కువ ఆహారం తక్కువ నీటితోన కరువులో కూడా మంచిగా జీవిస్తుంది. కాబట్టి గుర్తుంచుకోవాలి, కొమరయ్య కంగాయం కరువు అని గుర్తుంచుకోవాలి. కొమరం కంగాయం కరువు అని గుర్తుంచుకోవాలి. ఈ కంగాయం యొక్క ఎద్దు లక్షణాలు చూస్తే చిన్న కొమ్ములు ఉంటాయి, పెద్ద తుంటి ఎముక ఉంటుంది. చిన్న కొమ్ములు పెద్ద తుంటి ఎముక ఉంటాయి, మూపురం ఉంటుంది. మూపురం అంటే అన్నిటి కూడా ఉంటుంది, వెనుక భాగంలో ఇట్లా ఎత్తుగా ఉంటుంది కదా అది. కాబట్టి లక్షణాలు చూడండి, చిన్న కొమ్ములు పెద్ద తుంటి ఎముక మూపురం. ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. పెద్ద కొమ్ములు చిన్న తుంటి ఎముక అని ఇస్తే మనం ఎక్కువ చదివినప్పుడు కూడా ఎక్కువ ఓవర్లాప్ అయినప్పుడు పోయే అవకాశం. కాబట్టి కొమ్ములు చిన్నవి, తుంటి ఎముక పెద్దది అని గుర్తుంచుకోవాలి, మూపురం ఉంటుంది. నెక్స్ట్ ఈ కంగాయం ఎద్దుకు గర్భధారణ సామర్థ్యం చూడండి, ఒక నెలలో 20-30 ఆవులను గర్భం దాలుస్తుంది. ఇది కంగాయం ఎద్దు ఒక నెలలో 20-30 ఆవులను తీసుకొస్తే గర్భం దాల్స్తుంది అనమాట, 20-30 ఆవులను. మరి గర్భధారణ రేట్ ఎంత ఉంది అంటే 80% ఉంది. అంటే ఉదాహరణకు 100 ఆవులను కనుక తీసుకొస్తే ఖచ్చితంగా 80 ఆవులు గర్భం ధరిస్తే ఒక 20 మాత్రం ధరించలేవు, ఏదో బై మిస్టేక్లో. కాబట్టి గర్భధారణ రేటు 80% ఉంటుంది. ఒక ఆవుని ఎవరైనా ఇరుగు పొరుగు వాళ్ళు ఈ ఎద్దు దగ్గరికి ఆవుని తీసుకొస్తారనమాట గర్భం కోసం. అట్లా ఒక ఆవుని గర్భధారణ చేస్తే
ఇతనుకు కుమరయ్యకు 300 రూపాయలు ఇచ్చేవాళ్ళంట. ఎందుకంటే ఎద్దు ఈయన పోషిస్తున్నాడు కాబట్టి దానికి ఆహారము మంచి చెడు చూసుకుంటాడు కాబట్టి ఒక ఆవుని గర్భం ధారణ చేస్తే 300 రూపాయలు వాళ్ళ నుంచి ఇతను వసూలు చేసుకుంటాడు. అయితే చాలామంది ఒక్కసారి వచ్చిన తర్వాత రెండోసారి మళ్ళీ గర్భధారణకు తీసుకురావడం లేదంట. ఎందుకో మరి అది తెలవదు. ఆవులను తెస్తలేరంట. రెండోసారి చాలా తక్కువ మంది మాత్రం గర్భధారణకు వస్తున్నారన్నమాట. ఇలా రెండోసారి రాకపోయేసరికి అతనికి ఆదాయం తగ్గిపోయిందని బాధపడుతున్నాడు. ఓకేనా. ఇంకొక విషయం చూడండి, ఇది ఇంపార్టెంట్, ఇది ఎవ్వరు పట్టించుకోరు. అతని దగ్గర 3 ఆవులు ఉన్నాయంట. మరి ఆవులు ఏ ఆవులు ఉన్నాయి చెప్పలే. కంగాయమా, జెర్సీనా, ఆలిస్ చెప్పలే. కంగాయం ఎద్దు గురించి చెప్పినాడు కాబట్టి ఆయనతో కంగాయం ఆవులే ఉంటాయని మనం అనుకుంటున్నాం. కాబట్టి కంగాయం ఆవులు ఒకటి ప్రతి రోజుకి 20 లీటర్ల పాలు ఇస్తుందంట. చూడండి, ఇది కూడా గుర్తుంచుకోవాలి. కంగాయం ఎద్దు ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది అంటే, ఈయన దగ్గర కంగాయం ఎద్దు ఉందంటే ఆటోమేటిక్గా కంగాయం ఆవులు ఉన్నాయని అర్థం. కాబట్టి కంగాయం ఆవులు కూడా ఫర్ డే ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది? 20 లీటర్లు. ఇది గుర్తుంచుకోవాలి. కంగాయం అని మెన్షన్ చేయలేదు, కానీ మనం ఇలా చూసుకున్నట్లయితే ఎద్దు గురించి చెప్పినాడు. మా దగ్గర ఆవులు కూడా ఉన్నాయి. ఆవులు కూడా అంటే ఏమర్థం? కంగాయం అని అర్థం. కాబట్టి ఎన్ని లీటర్ల పాలు ఇస్తాయి? 20 లీటర్ల పాలు ఇస్తాయని మనం గుర్తుంచుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మరి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో డిఎస్సి ఓరియంటెడ్ వీడియోలు కావాలనుకుంటే నా యొక్క ఎస్ఎస్ బయాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన తప్పక నొక్కండి. అలాగే లాస్ట్కి ప్రతి వీడియో వెనుక చివర్లో ఒక 5 క్వశ్చన్లు ఫస్ట్ కామెంట్లో 5 ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఇస్తున్నాను. అవి ప్రస్తుత ట్రెండ్కు తగ్గట్టు ఉన్నాయి. కాబట్టి మీరు 5టిని చూసి ఒకటో దానికి ఏ అని, రెండో దానికి బి అని అలా వాటి ఆప్షన్లు పెట్టండి. నేను వాటి కామెంట్కి మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.